ధన్యవాదాలు అధ్యక్ష. నాకు 2 నిమిషాలు ఎక్కువైంది అధ్యక్ష, ఎందుకంటే వీళ్ళు లేరు బీఆర్ఎస్లో 2 minutes అధ్యక్ష. ఒక్క ప్రశ్నకు పరిమితం కండి రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్ష, అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష. అక్కడ 1998లో ఇంటికి 5 రూపాయలు వసూలు చేసుకొని బస్సు డిపోకు 5.5 ఎకరా స్థలం కొనిచ్చినాం అక్క అధ్యక్ష. ఇంటికి 5 రూపాయలు వేసుకొని 1998 ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడనే ఉన్నది అధ్యక్ష, నందిపేటలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా శాఖ మంత్రులని అప్పుడు వేసిన, అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబాటుతనం గురవుతుంది అధ్యక్ష. ఇంటికి 5 రూపాయలు వేసుకున్నాం అధ్యక్ష, బస్సులు వస్తాయి, బస్సు డిపో వస్తుందని. అది ఈరోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే 2 సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చామో తెలియదు. ఒక్క నిమిషం అధ్యక్ష. చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. మా పైసలు మాకు ఇప్పియండి, మా భూమి మాకు ఇప్పియండి, మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో? ఒకటి చెప్పిందేనండి, నేనేమంటున్నాను అధ్యక్ష, మేమేమంటున్నాము, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు సార్ 10 కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష. 10 కోట్లు మా ఆర్మూర్కి డబ్బులు తీసుకొస్తే మీరెందుకు ఉండవుతారు అధ్యక్ష? మాకు బస్ డిపోలు వద్దు, బస్సులు వద్దు, బస్ స్టాండ్లు వద్దు, నక్సలితం లేదు, చచ్చిపోయినరు, మళ్ళీ నక్సలితం పంపిస్తారట్లే మీరు. ఇది ఒక అధ్యక్ష. కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష. ఎంతమందికి అని తిరగాల, ఎవరెవరిని అడగాల? అసలు ఎందుకు అసలు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు. 6 నెలలకు 2 లక్షల జీతం తీసుకున్నాడు, 2 గన్మెన్లను పెట్టుకున్నాడు. ఈసారి సెక్రటరియట్ అధ్యక్ష, మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష, మీరు వీడియో పిచ్చలు 200 సార్లు వెళ్ళాను అధ్యక్ష, ఒక్క మంత్రి ఉన్నాడు. మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చి ఇలా పట్టిందో తెలియదు. అధికారులు ఉండరు, ఎంతమందిని అడగాల, ఏమేం చేయాలా చెప్పండి, మీకు ఏమి ఇయ్యము. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా ఇస్తాం, తాయిదారు గంగలు పోతుంది. మేము 4 దగ్గర బుద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ. ఒక్క నిమిషం అన్న, ఇక మాట్లాడిన నాకు దయచేసి, నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్న, రాజకీయాలు అస్సలకే మాట్లాడని ఈ వేదిక ద్వారా. ప్రజల సమస్యల గురించి చెప్పకపోతే ఎవరు మాట్లాడతారన్న సామాన్యుడి గురించి అధ్యక్ష. ఆర్మూర్లో జిరాయిద్ నగర్ ముస్లిం పిల్లలు ఉంటారు అధ్యక్ష, మొత్తం కూలిపోయింది, గోడలు కూలిపోయినాయి. జిరాయిద్ నగర్లో ఎంత రిక్వెస్ట్ 2,30,00,000 ఎస్టిమేషన్. మరి ముస్లింలని జనజీవన దూరం వెళ్దామా? అట్లాంటి పరిస్థితులను నెట్టి వాళ్ళని ఏ వాదనకు తీసుకువెళ్దాం? మళ్ళీ తీవ్రవాదులు అంటారు, ఉగ్రవాదులు అంటారు, మళ్ళీ ఇట్లా చేస్తారు, రెచ్చగొడతారు, వాళ్ళతో కలిసి ఉంటారు, మళ్ళీ మా మీద విషయం చెబుతారు. నేనేమంట అధ్యక్ష, చిన్న సమస్యలు అధ్యక్ష, మేము ఏం అడుగుతలేము. ఆ హాస్టళ్ళు పిల్లలకు స్కూళ్ళు 2 కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్. నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష, నేను రావులు రెడ్డిల హాస్టల్ అడగట్లేదు. అది అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు.